వెల్కమ్ టు ఉమాస్ వరల్డ్. ఈరోజు నేను మీకు నా వీడియోలో టమాటా పప్పు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి. 3 నిమిషాలు నా వీడియో చూసి ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికోసం కుక్కర్లో నేను చూపించిన స్పూన్తో 2 స్పూన్లు వేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే పప్పు మెత్తగా ఉడుకుతుంది. దీనికోసం నేను 4 టమాటోలు 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వీటిని ముక్కలుగా కట్ చేసుకుని అరగంట తర్వాత కుక్కర్లో పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి ఒక స్పూన్ వేసి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే పొంగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. చూసారు కదా, ఎక్కడా పొంగిపోకుండా వచ్చింది కదా. దీన్ని మనం 4 to 5 స్టీమ్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. అప్పుడే పప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో. మనం టమాటోలు అస్సలు ఎక్కడా కనిపించకుండా మ్యాష్ చేసేసుకోవాలి. అప్పుడే ఈ టమాటో పప్పు చాలా చాలా బాగుంటుందన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టుకొని ఇందులోకి మనం రెడీ చేసి ఉంచుకున్న చింతపండు నీరుని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని 5-6 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. లేకపోతే అడుగంటిపోయి మాడిపోయినట్లయితే పప్పు టేస్ట్ బాగుండదండి. నాకు కొద్దిగా కారం సరిపోలేదు, అందుకే వేసుకున్నాను. మీరు కూడా ఒకసారి అన్నీ సరిపోయాయో లేదో చూసుకోండి. అంతేనండి. ఒక 5 నుంచి 6 నిమిషాలు ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే టమాటా పప్పు రెడీ అయిపోయినట్టే. దీనికి పోపు వేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోకి నేను కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం చితక్కొట్టుకొని ఇందులో వేసుకొని వాటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే వాసన చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకుంటే ఈ టమాటో పప్పుకి మరింత టేస్ట్ వస్తుందండి. అంతే, టమాటో పప్పు రెడీ అయిపోయింది. చూడ్డానికి చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.